హాయ్ ఫ్రెండ్స్, టుడే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఆర్బీఐ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై తాజాగా రూపొందించిన నివేదికలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై జనాభా ప్రభావం, వివిధ వయసుల వారి ప్రభావం అనే అంశంపై కూలంకుషంగా చర్చించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గిపోయి జనాభా వృద్ధి తగ్గిపోనున్న రాబోయే 10 ఏళ్ల పాటు వర్క్ ఫోర్స్ పనిచేసే వారి సంఖ్య అత్యున్నత ఫలితాలు ఇచ్చే స్థాయిలోనే ఉంటుంది. ఒక దేశ జనాభాలో పనిచేసే వారి సంఖ్య అత్యధికంగా ఉంటే ఆ దేశం జనాభా వల్ల అత్యధిక ప్రయోజనాలు పొందుతుందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్తో పాటు అనేక రాష్ట్రాల్లో మొత్తం జనాభాలో 3/2 మంది పనిచేసే స్థాయిలో ఉండబోతున్నారు. దేశంలో పనిచేసే జనాభా సంఖ్య 2026లో 64.8% ఉండగా అది 2031 నాటికి 65.1% పెరగబోతోంది. 2036 నాటికి అది 64.9%కు చేరుతుంది. అయినా 3/2 మేర శ్రమశక్తి ఉన్నట్లే ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం ఎక్కువ కాలం ఈ ఫలాలను పొందబోతోంది అని జైన్ గోలీ నివేదిక 2021లో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆర్బీఐ తెలుపుతోంది. మన రాష్ట్రంలో మొత్తం జనాభాలో ప్రస్తుతం పనిచేసే వారి సంఖ్య 66.9%గా ఉంది. 2030 నాటికి 66.4% అవుతుంది. 2036 నాటికి దాదాపు 1% తగ్గినా 65.4%గా ఉంటుంది. ఈ విషయంలో దేశ సగటుతో పోలిస్తే మన రాష్ట్రం పరిస్థితి ఇంకా మెరుగ్గానే ఉంటుంది. రాష్ట్ర జనాభాలో ఏ వయసుల వారు ఎంతమంది ఉన్నారనే అంశాల ఆధారంగా బడ్జెట్ ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది ఆర్బీఐ. దేశంలో భిన్నత్వంలో ఏకత్వం వల్ల ఈ ఫలాలు ఎక్కువ కాలం అందుకోబోతోందంటూ జైన్ గోలీ నివేదిక 2021 ప్రస్తావిస్తూ ఆర్బీఐ తన నివేదికలో విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రాల మధ్య తేడాలు చూసినట్లయితే దక్షిణ రాష్ట్రాలు తక్కువ జనాభా వృద్ధి నమోదు చేయగా వృద్ధుల శాతం ఎక్కువగా ఉంటుంది. ఉత్తర, తూర్పు రాష్ట్రాలు యువ జనాభా ఎక్కువ, ఉపాధి సృష్టించకపోతే సమస్యలు ఎదురవుతాయని ఆర్బీఐ సూచనలు ఇచ్చింది. యువ జనాభా ఉన్న రాష్ట్రాలు స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ సృష్టిపై దృష్టి పెట్టాలి. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న రాష్ట్రాలు ఆరోగ్య, సామాజిక భద్రత వ్యవస్థలు బలోపేతం చేయాలని ఈ నివేదిక స్పష్టంగా తెలియజేసింది. మోడల్ క్వశ్చన్స్ మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 2026, 2036లో ఎంత శాతంగా ఉంటుంది ఆర్బీఐ నివేదిక ప్రకారం అనేది ఇలాంటి క్వశ్చన్లు అడిగేందుకు అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపిక్ గుర్తుంచుకుని నోట్ చేసుకోండి.